హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ 2 మార్చ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం డైలీ అడుగుతున్నటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ తో పాటు జీకే, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి 20,000 ప్లస్ బిట్స్ తో పాటు మీకు కరెంట్ అఫైర్స్ 2024 కి సంబంధించి అన్ని నెలలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా స్టాటిక్ జీకే 25 టాపిక్స్ కి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు రైల్వేకి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మేము మీకు యాడ్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ కోర్స్ ని మీరు 199 రూపీస్కే పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్ లో BSK జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు హోమ్ పేజ్ లోనికి వచ్చినట్లయితే రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, జీకే అండ్ జిఎస్ కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూసే ముందు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అండ్ కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ఓవరాల్ గా పేపర్ వచ్చేసి మనకి మోడరేట్ గా రావడం జరిగిందండి. ఇందులో మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఈజీగా ఉన్నా గానీ జీకే విషయానికి వచ్చేసరికి మనకి మోడరేట్ టు డిఫికల్ట్ గా క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ గా 90+ స్కోర్ చేసినటువంటి క్యాండిడేట్స్ కి సేఫ్ స్కోర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది క్యాండిడేట్స్ అయితే చెప్పారు. సో ఇందులో చూసుకున్నట్లయితే రీజనింగ్ లో మనకి రిలేషన్స్ అనేటువంటి టాపిక్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి ఒక అభ్యర్థి అయితే చెప్పడం జరిగింది. ఇందులో మనకి మరొక టాపిక్ వచ్చేసి 7 people were sitting in a circle, how many were sitting on someone's right or left, there were 3 to 4 అని చెప్పేసి ఈ విధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించి ఒక సింపుల్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందని అభ్యర్థులు అయితే చెప్పారు. అలాగే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ కి సంబంధించి HGDS ఈజ్ 3459, HSDP ఈజ్ 3498, దెన్ P వాల్యూ ఎంత అని చెప్పేసి ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అలాగే మనకి మ్యాథ్స్ కి సంబంధించి ట్రైన్స్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే ట్రైన్స్ నుంచి రావడం జరిగిందని చెప్పారు. ఇంకా మనకి రీజనింగ్ లో చూసుకుంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చూస్తే ఇక్కడ మనకి రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్, నంబర్ సిరీస్ లేదా లెటర్ సిరీస్ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇది మెమరీ బేస్డ్ గా వాళ్ళు చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ఇంకా యాప్టిట్యూడ్ కి సంబంధించి చూసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారని అభ్యర్థులు చెప్పారు. మెన్సురేషన్ టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. రాంబస్, క్యూబాయిడ్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే అడిగారు. ఇంకా యావరేజెస్ నుంచి 2 క్వశ్చన్స్, ట్రైన్స్ నుంచి నేను ఆల్రెడీ చెప్పినట్లుగా 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మెన్సురేషన్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే మనకి అదర్ టాపిక్స్ నుంచి 16 to 17 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అంటే మనకి మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, అలాగే పర్సంటేజెస్ కావచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి 16 to 17 క్వశ్చన్స్ రిమైనింగ్ టాపిక్స్ నుంచి అయితే వచ్చాయన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేయాల్సిందిగా మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు జీకేకి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ జీకే అండ్ జిఎస్ కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అభ్యర్థులు చెప్పినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖాన్ అబ్దుల్ గాఫర్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ బై విచ్ నేమ్. ఖాన్ అబ్దుల్ గాఫర్ ను ఏ పేరుతో కూడా పిలుస్తారు అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ అయితే హిస్టరీ నుంచి రావడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ బచ్చా ఖాన్ అండ్ బాద్షా ఖాన్. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రంటియర్ గాంధీ. సో మనకి హిస్టరీలో మహాత్మా గాంధీ గారు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కొన్ని నిక్ నేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ కి కూడా కొన్ని నిక్ నేమ్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఈయన ఇక్కడ చూసుకుంటే బచ్చా ఖాన్ లేదా బాద్షా ఖాన్ లేదా ఫ్రంటియర్ గాంధీ అని చెప్పేసి 3 నేమ్స్ అయితే ఈయనకి ఉన్నాయన్నమాట. సో ఈయనకి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ ను బచ్చా ఖాన్ మరియు బాద్షా ఖాన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అలాగే అతన్ని ఫ్రంటియర్ గాంధీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది.
సో మేము మీకు షిఫ్ట్ వైజ్ గా అడిగేటువంటి పేపర్స్ తో పాటు ఓకే షిఫ్ట్ వైజ్ గా అడుగుతున్నటువంటి మీ ఈ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా 199 రూపీస్ కోర్సులో అయితే పెడుతున్నాము. సో ఆ కోర్స్ అయితే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ 199 రూపీస్ కోర్సులో 20,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకేకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, స్టాటిక్ జీకే 25 టాపిక్స్ ఉన్నటువంటి స్టాటిక్ జీకే పీడిఎఫ్స్, అలాగే దీనితో పాటు మీకు కరెంట్ అఫైర్స్ 2024 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. సో అన్ని నెలలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని యాడ్ చేశాం. ప్యారిస్ ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్ కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇలాగ ప్రతి పీడిఎఫ్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు 199 రూపీస్ కోర్స్ తీసుకోండి. రైల్వే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి అది మీకు ఉపయోగపడుతుంది. 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్ ఈజ్, థర్మోడైనమిక్ ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్ అండి. సో కేలో కొలుస్తారు. సో థర్మోడైనమిక్ ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి కెల్విన్ కే. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ సోర్ ఫ్రూట్స్ యూజ్డ్ ఇన్ ది కిచెన్, వంటగదిలో ఉపయోగించినటువంటి పుల్లని పండ్లలో ఏ ఆమ్లం కనుగొనబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇవి మనకి కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఈ విధంగా మనం ఆలోచించి పెట్టగలిగే విధంగా జీకేలో కూడా మనకి కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ విధంగా. సో మనం వంటగదిలో యూజ్ చేసేటువంటి పర్టికులర్ వెజిటబుల్స్ లో మనకి సోర్ ఫ్రూట్స్ తో ఉన్నటువంటి యాసిడ్ ఏమిటి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది యాసిడ్ ఫౌండ్ ఇన్ సోర్ ఫ్రూట్స్ యూజ్డ్ ఇన్ ద కిచెన్ ఈజ్ సిట్రిక్ యాసిడ్ అండి. ఓకే, సిట్రిక్ యాసిడ్ అయితే ఉంటుంది. వంటగదిలో ఉపయోగించేటువంటి పుల్లని పండ్లలో కనిపించేటువంటి ఆమ్లం వచ్చేసి సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ ఫెస్టివల్ ఈజ్ ఉత్తరాయణి ఫెస్టివల్. ఓకే, ఉత్తరాయణి ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో ఉత్తరాయణి ఫెస్టివల్ ఏ పండుగ సందర్భంగా జరుపుకుంటారు లేదా ఏ పండుగలో జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. సో ది ఉత్తరాయణి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మకర్ సంక్రాంతి విచ్ ఈజ్ యూజువల్లీ ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ జాన్వరి. మనలాగే ఏపీ తెలంగాణలో ఏ విధంగా అయితే ఈ యొక్క మకర సంక్రాంతి జరుపుకుంటామో ఆ టైంలో వీళ్ళు ఉత్తరాయణి అనేటువంటి ఫెస్టివల్ ని ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి ప్రజలు జరుపుకుంటారనమాట. ఓకే, సో సెకండ్ వీక్ ఆఫ్ జనవరిలో వస్తుంది మనలాగే. సో నెక్స్ట్ వన్, త్రూ విచ్ యాక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ది ప్రొవిజన్స్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ వర్ యాడెడ్ టు ఆర్టికల్ 45 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని ఏ చట్టం ద్వారా పిల్లలు మరియు విద్యకు సంబంధించినటువంటి నిబంధనలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 కు చేర్చబడ్డాయి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002లో జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే ది కాన్స్టిట్యూషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 added provisions related to children and education to the Constitution of India, including replacing Article 45 and adding Article 21A. ఓకే, సో రాజ్యాంగం 86వ సవరణ చట్టం 2002 పిల్లలకు మరియు విద్యకు సంబంధించినటువంటి నిబంధనలను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. వీటిలో ఆర్టికల్ 45 స్థానంలో ఇది ఆర్టికల్ 21A అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ది 10th schedule of the Indian Constitution, popularly known as anti-defection law, was added by which constitutional amendment? భారత రాజ్యాంగం యొక్క 10వ షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ప్రసిద్ధి చెందింది. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క 10th షెడ్యూల్ అనేది యాడ్ చేయబడింది అని చెప్పేసి అడిగారు. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది దేనికి సంబంధించింది? ఎవరైనా ఒక ఎమ్మెల్యే గాని లేదా ఎంపీ గాని ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలోనికి ఒకే రాజీనామా చేయకుండా జంప్ అయినప్పుడు సో యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి చట్టం ద్వారా అతన్ని అనర్హుడిగా ప్రకటించేటువంటి చట్టం అనమాట ఇది. సో ఇది చూసుకుంటే ఇన్ ద ఇయర్ 1985లో ఓకే, ఇన్ ద ఇయర్ 1985 బై ది 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాని యాడ్ చేశారనమాట. ఓకే, 1985 సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లాని జోడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ అమెండ్మెంట్ ది 9th షెడ్యూల్ వాజ్ యాడెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగానికి 9వ షెడ్యూల్ ఏ సవరణలో జోడించబడింది అని చెప్పేసి అడిగారు. సో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో 9వ షెడ్యూల్ ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారు, యాడ్ చేశారు అంటే 1951 ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అండి. సో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క 9th షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం జరిగింది. దిస్ అమెండ్మెంట్ కేమ్ ఇన్ రెస్పాన్స్ టు ది శంకరీ ప్రసాద్ కేస్ 1951 ప్రకారం దీన్ని
తీసుకురావడం జరిగిందనమాట. సో శంకరీ ప్రసాద్ కేసు 1951కి ప్రతిస్పందనగా ఈ యొక్క సవరణ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ 2 మెడల్స్ ఇన్ ది సేమ్ ఎడిషన్ ఆఫ్ ది ఒలింపిక్స్? ఓకే, ఒలింపిక్స్ యొక్క ఒకే ఎడిషన్లో 2 పతకాలు సాధించినటువంటి మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మనందరికీ తెలిసిందే 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ 2 బ్రాంజ్ మెడల్స్ ని తను షూటింగ్ లో గెలుచుకోవడం జరిగిందండి. ఒకటి ఇండివిజువల్ గా, మరొకటి మిక్స్డ్ డబుల్స్ లో గెలుచుకోవడం జరిగిందనమాట, 10 మీటర్ పిస్టల్ కి సంబంధించి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మను భాకర్ 2 బ్రాంజ్ మెడల్స్, ఓకే, కాంస్య పథకాలను అయితే గెలుచుకుందనమాట. సో ఒకే ఒలింపిక్స్ లో 2 మెడల్స్ ని గెలిచినటువంటి క్రీడాకారిణిగా తను చరిత్రలోకి ఎక్కడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ జ్యోతిరావు పూలే ఓపెన్ ది ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇన్ బిడేవాడా, పూణే? ఓకే, బిడేవాడా, పూణేలో ఎప్పుడు జ్యోతిరావు పూలే ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ కోసం ఓపెన్ చేశారని చెప్పేసి అడిగారు. సో పూణేలోని బెడేవాడ బాలికల కోసం మొదటి పాఠశాల జ్యోతిరావు పూలే ఏ సంవత్సరంలో తెరిచారు అంటే, సో 1848లో ఓపెన్ చేయడం జరిగిందండి. ఇండియాలో ఫస్ట్ గర్ల్స్ స్కూల్గా చెప్తారు దీన్ని. సో ఇక్కడ చూసుకుంటే పూలే స్టార్టెడ్ హీజ్ ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇన్ 1848 ఇన్ పూణే ఎట్ తాత్యా సాహెబ్ బీడేస్ రెసిడెన్స్ ఆర్ బీడేవాడ. ఓకే, పూలే తన మొదటి పాఠశాలను బాలికల కోసం 1848లో పూణేలో తటియా సాహెబ్ బైడ్ నివాసం లేదా బైదేవాడ వద్ద ప్రారంభించడం జరిగింది. సో ఇది ఇండియాలో మొదటి గర్ల్స్ స్కూల్గా చెప్తారు. 1848లో ఈ యొక్క గర్ల్స్ స్కూల్ని జ్యోతిరావు పూలే స్టార్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ కండక్ట్స్ ది ఎలక్షన్ టు ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్ ఇండియా? సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఇది. భారతదేశంలో రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఈ పర్టికులర్ ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి ఆదేశాలు ఇస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి సంబంధించి ఎమ్మెల్యేస్ ని ఎన్నుకునేటువంటి ఎలక్షన్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ గగన్యాన్ మిషన్? గగన్యాన్ మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి అని చెప్పేసి అడిగారు. ది ఎయిమ్ ఆఫ్ ది గగన్యాన్ మిషన్ ఈస్ టు డెమాన్స్ట్రేట్ స్పేస్ ఫ్లైట్ capability by sending astronauts to low Earth orbit and then bringing them back safely. This mission is being conducted by Indian Space Research Organization ISRO. ఓకే, గగన్యాన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా లక్ష్యం ఏంటంటే, సో ఇక్కడ భూమికి సంబంధించినటువంటి దగ్గరగా ఉండేటువంటి వాతావరణం వరకు ఆస్ట్రోనాట్స్ ని తీసుకుని వెళ్లి మళ్లీ వారిని భూమిపైకి తీసుకురావడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. వ్యోమగాములను తక్కువ భూమి కక్షకు పంపడం ద్వారా అంతరిక్ష విమాన సామర్థ్యాన్ని ప్రదర్శించడం మరియు వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం గగన్యాన్ మిషన్ యొక్క లక్ష్యం. ఈ మిషన్ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ డివైడ్స్ ది పెనిన్సులర్ ప్లాటూ ఆఫ్ ఇండియా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్? ఓకే, భారతదేశంలోని ఏ నది ద్వీపకల్ప పీఠభూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఆ నది వచ్చేసి నర్మదా రివర్ అండి. నర్మదా నది, దిస్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ఇన్ ఫార్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్. దిస్ రివర్ ఫ్లోస్ ఇన్ 3 స్టేట్స్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఓకే, ఈ యొక్క నర్మదా నది మనకి 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ లో ప్రవహిస్తుంది. సో ఇది మనకి చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లోని ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి అమర్కంటక్ అనేటువంటి ఏరియాలో ఈ యొక్క నర్మదా నది అయితే పుట్టిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ది మౌర్య ఎంపైర్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఎంపరర్ అశోక? అశోక చక్రవర్తి టైంలో మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది పాటలీపుత్ర అండి. సో దీన్ని పాట్నా అని చెప్పేసి కూడా పిలుస్తారు. ది మౌర్య ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై చంద్రగుప్త మౌర్య ఇన్ 322 BC. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు 322 BCలో ఈ యొక్క మౌర్య ఎంపైర్ ని స్థాపించడం జరిగిందనమాట. అయితే అశోక చక్రవర్తి టైంలో ఈ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రాజధాని ఏంటంటే పాటలీపుత్ర. దీన్ని పాట్నా అని చెప్పేసి కూడా పిలుస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 164 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 దేనికి సంబంధించినది అని చెప్పేసి అడిగారు. ఇది ముఖ్యమంత్రికి సంబంధించింది అనమాట. ఆర్టికల్ 164 కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ది చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్. అండర్ దిస్ ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్ అండ్ అపాయింట్స్ మినిస్టర్స్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్టికల్ 164 అనేది ముఖ్యమంత్రికి సంబంధించింది. అలాగే ముఖ్యమంత్రి యొక్క అడ్వైజ్ మేరకు, సలహా మేరకు గవర్నర్ ఆ ముఖ్యమంత్రి కింద ఉండేటువంటి క్యాబినెట్ లో ఉండేటువంటి మంత్రుల్ని నియమించడం జరుగుతుందన్నమాట. సో ఈ కంప్లీట్ 164 అనేటువంటి ఆర్టికల్ ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి కింద ఉండేటువంటి మినిస్టర్స్ కి సంబంధించి అపాయింట్మెంట్స్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ అన్నమాట. సో ఆర్టికల్స్ అన్ని కూడా చదవండి. నేను ఫస్ట్ షిఫ్ట్ కి సంబంధించిన వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. సో ఫస్ట్ ఆర్టికల్ నుంచి లాస్ట్ ఆర్టికల్ వరకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా ఏది వదలకుండా ప్రతిదీ కూడా చదవండి. ఆర్టికల్స్ నుంచే మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో నేను మీకు ఖచ్చితంగా దానిపైన వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ది విడ్త్ ఆఫ్ బ్రాడ్ గాజ్ ఇన్ రైల్వేస్? రైల్వేలలో బ్రాడ్ గాజ్ యొక్క వెడల్పు ఏమిటి అని చెప్పేసి అడిగారు. ది బ్రాడ్ గాజ్ విడ్త్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ఈజ్ 1676 mm, అంటే 5 feet 6 inches అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ వైడ్ గాజ్ ఆర్ బిగ్ లైన్ అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తారు. భారతీయ రైల్వేలలో విస్తృత గేజ్, ఓకే, బ్రాడ్ గేజ్ అని చెప్పేసి అనాలి. సో బ్రాడ్ గేజ్ వెడల్పు 1676 మిల్లీమీటర్లు అనమాట. ఇది 5 అడుగుల 6 అంగుళాలు అయితే ఉంటుంది. దీనిని వైడ్ గాజ్ లేదా బిగ్ లైన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్ బై అనీ బెసెంట్ అండ్ సరోజినీ నాయుడు టుగెదర్? అనీ బెసెంట్ మరియు సరోజినీ నాయుడు కలిసి ఏ సంస్థను స్థాపించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ది ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ అనేటువంటి యొక్క సంస్థని వీరిద్దరూ కలిసి ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క సంస్థని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1917 సంవత్సరంలో మనకి ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ది పర్పస్ ఆఫ్ దిస్ అసోసియేషన్ వాజ్ గివ్ ఉమెన్ టు ది రైట్ టు ఓట్. ఓకే, మహిళలకి ఓటు వేసే హక్కుని కల్పించడానికి సంబంధించి ది ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ అనేటువంటి యొక్క సంస్థని 1917లో సరోజినీ నాయుడు అండ్ అనీ బెసెంట్ ఇద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. సో మహిళలకి ఓటు హక్కుని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థని స్థాపించారు. నెక్స్ట్ వన్, హూ వాజ్ ది గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ది రివోల్ట్ ఆఫ్ 1857? 1857 తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో లార్డ్ కన్నింగ్ అండి. లార్డ్ కన్నింగ్ 1857 తిరుగుబాటు సమయంలో గవర్నర్గా పనిచేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్స్ వాజ్ ది బిల్డర్ ఆఫ్ నిషుంబా సుడిని? ఓకే, నిషుంబా సుడిని దేవి టెంపుల్. ఓకే, ఈ క్రింది పాలకులలో నిషుంబ సుడిని దేవి టెంపుల్ యొక్క బిల్డర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క కట్టినటువంటి బిల్డర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో చూసుకున్నట్లయితే ది రూలర్ హూ బిల్ట్ ది నిషుంబాసుదిని దేవి టెంపుల్ వాజ్ విజయాలయ చోళ. ఓకే, విజయాలయ చోళుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క నిషుంబాసుదిని అనేటువంటి దేవి యొక్క టెంపుల్ని, ఓకే, దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ టార్గెట్ హ్యాస్ బీన్ సెట్ ఫర్ క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ ఇన్ ది ఫైనాన్షియల్ బడ్జెట్? 2025కి సంబంధించి ఆర్థిక బడ్జెట్లో నగదు రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ కోసం ఎంత లక్ష్యం నిర్ణయించబడింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందన్నారు. సో ఇది చూసుకుంటే యాజ్ ఆఫ్ ది మోస్ట్ రీసెంట్ ఇన్ఫర్మేషన్ ది కరెంట్ క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ target is set at 4% of a bank's net demand and time liabilities NDTL, which was recently reduced by the Reserve Bank of India RBI by 50 basis points. ఇటీవల సమాచారం ప్రకారం ప్రస్తుత నగదు రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ లక్ష్యం బ్యాంక్ నికర డిమాండ్ మరియు సమయ బాధ్యతలు NDTLలో 4% వద్ద నిర్ణయించబడింది. దీనిని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI 50 బేసిస్ పాయింట్ల ద్వారా తగ్గించింది. ఓకే, దీన్ని 4% వద్ద నిర్ణయించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ స్వామి వివేకానంద ఫస్ట్ గివ్ ఏ స్పీచ్ ఇన్ చికాగో, అమెరికా? స్వామి వివేకానంద మొదట అమెరికాలోని చికాగోలో ప్రసంగం ఎప్పుడు ఇచ్చారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే మనకి స్వామి వివేకానంద గేవ్ ఏ స్పీచ్ అట్ ది వరల్డ్ రిలీజియన్ కాన్ఫరెన్స్ ఇన్ చికాగో, అమెరికా ఆన్ సెప్టెంబర్ 11, 1893. ఓకే, సెప్టెంబర్ 11, 1893 సంవత్సరంలో స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో జరిగినటువంటి ప్రపంచ
మతాలకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్లో, ఓకే, ప్రపంచ మత కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడడానికి వెళ్ళారనమాట. సో అక్కడ ఆయన యొక్క స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ చూసుకుంటే ది SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఈజ్ ఆంపియర్ పర్ మీటర్ వైల్ ద SI యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ వెబర్ అండి. ఈ క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు. అయస్కాంత తీవ్రత కోసం SI యూనిట్ వచ్చేసి మీటరు ఆంపియర్ పర్ మీటర్ అనమాట. అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కోసం SI యూనిట్ వచ్చేసి వెబర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? భారత సుప్రీంకోర్టుకు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు అని చెప్పేసి అడిగారు. సో ఇటీవలే జరిగినటువంటి నియామకం అండి. సో నేను అపాయింట్మెంట్స్ అనేటువంటి పర్టికులర్ పీడిఎఫ్లో కూడా ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేశాను. జనవరిలో జరిగింది దీనికి సంబంధించిన అపాయింట్మెంట్. ఈయన మే 13 వరకే ఉంటారు. తర్వాత ఈయన రిటైర్ కావడం జరుగుతుంది. మే 13 వరకే ఈయన పనిచేస్తారనమాట. తర్వాత 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే రావడం జరుగుతుంది. సో ఆయన ఎవరు అంటే 51st చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారండి. సో 50th జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. సో ఇక్కడ వరకే ఆన్సర్. సో అయితే మనకి 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఓకే, DY చంద్రచూడ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం కదా. సో ఆయన రీసెంట్గా రిటైర్ కావడం జరిగింది. సో ఆయన 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. అయితే 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఈ క్రింది వాటిలో ఏది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినటువంటి సూత్రం కాదు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బోత్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సమాచార హక్కు మరియు కార్మికుల భాగస్వామ్యం స్థానిక స్వపరిపాలన నిర్వహణలో 2 రాష్ట్ర విధానం యొక్క డైరెక్టివ్ సూత్రాల్లో చేర్చబడలేదు అనేది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఇవండి మనకు వచ్చినటువంటి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో మనకి అన్ని టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, మనకి సిలబస్లో ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అయితే మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈజీగా అయితే వస్తుంది. ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఆ రెండే మనకి మార్గాలు. ఇంకా జీకే లేదా GS విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకి ఇవి కొంచెం డిఫికల్ట్గానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. 50 క్వశ్చన్స్ కదా మనకి ఇచ్చేది. ఈ 50 క్వశ్చన్స్లో ఒక 35 to 40 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మంచిగా ఆన్సర్ చేసినట్లే. సో 90+ వచ్చినటువంటి వారు సేఫ్ స్కోరర్గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, వితౌట్ నార్మలైజేషన్. సో 90+ వస్తే మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి 199 రూపీస్ PDF కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు డైలీ వచ్చేటువంటి షిఫ్ట్స్కి సంబంధించినటువంటి PDFsతో పాటు ఇంకా చాలా రకాల PDFs, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే, 20,000+ బిట్స్ ఇవన్నీ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.